కురుక్షేత్రం అంటే కేవలం మహాభారత యుద్ధం జరిగిన స్థలం మాత్రమే కాదు. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆ ప్రదేశానికి ఓ విశిష్టత ఉంది. ద్వాపర యుగం కన్నా ముందు ఆ ప్రదేశానికి కురు అనే రాజు వచ్చాడు. ఆ చుట్టుపక్కల 8 నదులు పరవాళ్ళు తొక్కుతూ ప్రవహించడం చూసిన ఆ రాజు తన బంగారు రథం నుంచి దిగి నాగలి తయారు చేశాడు. ఆ తర్వాత పరమేశ్వరుని పూజించిన నందిని యముడిని ప్రార్థించి మహిషాన్ని తీసుకొచ్చి ఆ నాగలికి కట్టి భూమిని దున్నడం ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన ఇంద్రుడు ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. సత్యం, దయ, క్షమం, దానం, స్వచ్ఛత, నిష్కమం, బ్రహ్మచర్యం, యోగం అని 8 పంటలు పండించేందుకు ఉపక్రమిస్తున్నానని చెప్పాడు కురురాజు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్వయంగా దిగి వచ్చి అదే ప్రశ్న అడిగితే మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. అయితే విత్తనాలేవని అడిగితే తన శరీరాన్ని అప్పగించాడు. అప్పుడు ఏ వరం కావాలో కోరుకోమనడంతో కురురాజు వెంటనే తను మరణించిన తర్వాత ఈ ప్రదేశం తన పేరుతో వర్ధిల్లాలని, ఇక్కడ పోయిన ప్రతి ప్రాణి స్వర్గానికి